ఇక ఇదే సందర్భంలో మరొక విషయం కూడా, ఎవరైతే తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా చెప్పాలంటే విమర్శలు ఎదుర్కొన్న ఆస్ట్రాలజర్ వేణుస్వామి కూడా దీనికి సంబంధించి తను ఈ ఇయర్ ఉగాది పంచాంగానికి సంబంధించిన సందర్భంలో ఆయన కొంతమందికి ఇంటర్వ్యూలు ఇచ్చారు. బీఆర్కే న్యూస్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా 2025లో ఇలాంటి విమాన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటూ తను మాట్లాడిన పరిస్థితి మనకు కనిపించింది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. అంటే ఎలా చూసినా సరే ఈ ఘటన జరగడానికి కారణాలు వెతికే క్రమంలో వేణుస్వామి గారు మనతో పాటు లైవ్లో ఫోన్లో ఉన్నారు. తనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వేణుస్వామి గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే అహ్మదాబాద్కు సంబంధించిన విమాన ప్రమాదానికి సంబంధించిన డిస్కషన్ చేసే నేపథ్యంలో చాలామంది ఘటన జరిగిన తర్వాత ఘటన కారణాలు కానివ్వండి దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటున్నారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే విమాన ప్రమాదాలకు సంబంధించి ముందుగానే హెచ్చరించారు. అందులో మీరు కూడా ఒక రావడం. సో ఏంటి అసలు, అంటే మీరు ఏ క్యాలిక్యులేషన్ ప్రకారం ఈసారి విమాన ప్రమాదాలు ఉంటాయని చెప్పారు? దానికి ఉన్న బేస్ ఏంటి? సో ఈ సంవత్సరము విశ్వావసనామ సంవత్సరానికి సంబంధించి మనకు ఏదైతే మార్చి 30 ఉగాది నాడు ప్రారంభమైందో దానికి ఆ ప్రారంభమైనటువంటి ఉగాది మనకు షష్టగ్రహ కూటమి మీనరాశిలో ప్రారంభం కావడం జరిగింది. అండ్ ఈ సంవత్సరానికి అధిపతి రవి. సో రవి అంటే స్పేస్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే నేను చెప్పడం ఏం జరిగింది అంటే విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి, అలాగే సునామీ హెచ్చరికలు ఉంటాయి, అలాగే అగ్ని ప్రమాదాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో ఎక్కడ జనావాసాలు, ఎక్కడైతే పేరు ఉంటుంది, ఎక్కడైతే డబ్బు ఉంటుందో అక్కడ సమస్యలు వస్తాయి. ఈ సంవత్సరమే కాదు 2025, 26, 27, 28 వరకు ప్రతి సంవత్సరము 100% నెగిటివిటీతో మనము ప్రపంచంలో మనము దాన్ని ఫేస్ చేయబోతా ఉన్నాము. సో విమాన ప్రమాదము జరుగుతుంది అని రెగ్యులర్ గా జరుగుతాయని చెప్పి మొదలే నేను చెప్పడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని అంటే షష్టగ్రహ కూటమి, అలాగే ఈ సంవత్సరం యొక్క అధిపతి రాజు అంటాం మనము, ఆయన నవనాయకుల ఫలంలో రాజు రవి కాబట్టి ఈ సంవత్సరం ఇలాంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయని ముందే చెప్పడం జరిగింది. జనరల్ గా చాలా మంది పాజిటివ్ గా చెప్తారు, బట్ నేను నెగిటివ్ గా చెప్పినప్పుడు ఏంటంటే ఇంత నెగిటివ్ గా ఉంటుంది, వేణుస్వామి అందరినీ భయపెడతాడు, చాలా నెగిటివ్ మాట్లాడతాడు అంటారు. బట్ చూడండి 3 నెలలు కూడా 70 రోజులు అయ్యింది ఇప్పటికి. సో 70 రోజుల్లో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి పహల్గాము అటాక్, 2 బెంగళూరు అటాక్, 3 బెంగళూరులో ఏదైతే తొక్కిసలాట జరిగింది, తర్వాత ఇప్పుడు విమాన ప్రమాదము. సో ఇవి కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. డే బై డే మనకు వాటి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే సాధ్యమైనంత వరకు కంపల్సరీ అయితే కనుక ప్రయాణం చేయండి, లేదంటే సాధ్యమైనంత వరకు ఎక్కువ జనసాంద్రత ఉన్నటువంటి ప్రదేశాల్లో అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఎంత ప్రయాణాలు అవాయిడ్ చేసుకుంటే అంత మంచిది ఈ సంవత్సరం. సో మీరు అన్నట్టుగా మరొక కీలకమైన అంశము యుద్ధాలకు సంబంధించి కూడా మీరు మాట్లాడారు గతంలో. సో అది కూడా ఈసారి యుద్ధాలు అంటే ఇప్పుడు కంటిన్యూస్గా ఇప్పుడు మనం పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్యలో ఉద్రిక్త వాతావరణము, వాటిలో కూడా విమాన ప్రమాదాలను మనకు కనిపిస్తున్నాయి. సో వీటన్నింటినీ మీరు ఎలా ఊహించగలిగారు ముందుగానే? అదే అంటే ఇప్పుడు యుద్ధ వాతావరణం అంటే రాజు ఎప్పుడైతే రవి అవుతాడో, అంటే మనకు ఈ సంవత్సరం అధిపతి రవి అవుతాడో, రవి కమాండ్ చేసేది దేన్ని అంటే ఫస్ట్ యుద్ధాన్ని కమాండ్ చేస్తాడు. అంటే రాజుల మధ్యన, ఈ రాజ్యాల మధ్యన, రాష్ట్రాల మధ్యన యుద్ధ వాతావరణం ఉంటుంది. మరీ ముఖ్యంగా నేను ఒక్కడనే ప్రిడిక్ట్ చేయడం జరిగింది, పాకిస్తాన్ ఇండియా అని పేర్లు కూడా చెప్పడం జరిగింది. పాకిస్తాన్ ఇండియా మధ్యన యుద్ధ వాతావరణం ఉంటుంది. అలాగే 2032 లోపు పాకిస్తాన్ అనేది ఇంచుమించుగా 60%, 70% ఉండదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే బెలూచిస్తాన్ విడిపోవడం అవ్వచ్చు, అంటే ఒరిజినల్ పాకిస్తాన్ అనేది 2032 లోపు నాకు తెలిసినంత వరకు 30% ఉండే అవకాశం ఉంది. 30 to 40% ఉంటుంది, 60% ఉండదు. సో అది యుద్ధంలో మనము పిఓకే మనము స్వాధీనం కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే రాబోయేటువంటి కాలంలో ఈ సంవత్సరము గురువు అతిచారంలోకి వెళ్తా ఉన్నాడు. సెప్టెంబర్ లో గురువు అతిచారంలోకి వెళ్తా ఉన్నాడు. గత 1000 సంవత్సరాల నుండి ఎప్పుడూ లేనటువంటి గురువు అతిచారంలోకి వెళ్ళడం. అంటే జనరల్ గా గురువు ఎప్పుడు ఒక గ్రహంలోనే ఒక రాశిలోనే ఉంటాడు తప్ప వేరే రాశిలోకి గురువు సంవత్సరం తర్వాతే వెళ్తాడు. సో గురువు మారినప్పుడల్లా మనకు ఇవి పుష్కరాలు వస్తాయి. కానీ ఫస్ట్ టైం చరిత్రలో మనకు జ్యోతిష శాస్త్రం ప్రకారం తీసుకుంటే గురువు ఈ సంవత్సరము సెప్టెంబర్ లో అతిచారంలోకి వెళ్తా ఉన్నాడు. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి వెళ్తా ఉన్నాడు. ఇది 8 సంవత్సరాల పాటు దీని యొక్క ఫలితాలు ఉంటాయి. 2032 వరకు చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. సో యుద్ధం అనేటువంటిది పాకిస్తాన్ ఇండియా యుద్ధం అనేటువంటిది ఆగిపోలేదు, మళ్ళీ చిన్న గ్యాప్ లాగా ఉంది, మళ్ళీ అది కూడా మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో ఇతర దేశాల్లో కూడా యుద్ధ వాతావరణం అంటూ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సో వీటన్నిటిని మనం కంపేర్ చేయడానికి కారణం ఏంటి అంటే షష్టగ్రహ కూటమి ఎప్పుడు వచ్చినా సో దాని యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. 2019 డిసెంబర్ లో ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి తర్వాత ప్రపంచాన్ని మొత్తాన్ని కలిపి ఒకే ఒక్కటి కరోనా బాధించింది. కానీ ఈసారి అలా ఉండే పరిస్థితి లేదు. ఈసారి
చాలా డిఫరెంట్ గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రకృతిలో విపరీతమైనటువంటి మార్పులు, అంటే వర్షాకాలంలో ఎండలు, ఎండాకాలంలో వర్షాలు, సో అంత రివర్స్ సిస్టమ్ జరిగేటువంటి అవకాశం ఉంది. సో దాని యొక్క తీవ్రత గ్రహాలను బేస్ చేసుకొని, షష్టగ్రహ కూటమిని బేస్ చేసుకొని మనం అనలైజ్ చేయడం జరిగింది. యుద్ధం వస్తుంది అని, లేదా రేపు రాబోయే ఇంకా ట్రైన్ యాక్సిడెంట్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇంకా స్టాంపేడ్ జరిగే అవకాశం ఉంది. అంటే ఎక్కడైతే జన సాంద్రత ఎక్కువగా ఉంటుందో అక్కడ తొక్కిసాట జరిగే అవకాశం ఉంది. అది భక్తి ప్లేస్ అని లేదు, ఒక స్పోర్ట్స్ ప్లేస్ అని లేదు, ఎక్కడైనా సరే జరిగే అవకాశం ఉంటుంది. అలాగే యుద్ధ వాతావరణం ఉంటుంది. అలాగే ఇంకా ఫ్లైట్ రిలేటెడ్ ఇష్యూస్ ఇంకా జరిగే అవకాశాలు ఇంకా ఫ్యూచర్ లో కనిపిస్తా ఉంది. సో ఆస్ట్రాలజీ నమ్మే వాళ్ళు లేదా ఇలాంటి జాతకాలు నమ్మే వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి? సాధ్యమైనంత వరకు, అంటే జనరల్ గా ఇప్పుడు మనల్ని, ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు మీరు ఉన్నారు, ఇవాళ మీరు మాతో మాట్లాడుతున్నారు, చాలా సంతోషం. ఎందుకంటే ఎంకరేజ్ అన్నది ఇప్పుడు చెప్పింది ఒకటి జరగనప్పుడు ఎంత విమర్శిస్తారో, చెప్పింది జరిగినప్పుడు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే మేము కూడా ఇంకొన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది, చెప్పే అవకాశం ఉంటుంది. సో చాలా సంతోషం. ఇప్పుడు మీరు అడుగుతున్నారంటే చాలా గొప్ప విషయం. ఇప్పుడు చాలా మంది నేను చూస్తున్నాను, నిన్నటువంటి ఎక్కడెక్కడనో ఎవరెవరో పలా నార్త్ ఇండియా వాళ్ళు పెట్టారు, ఎక్కడెక్కడనో పెట్టారు అని చెప్తున్నారు, కానీ వేణుస్వామి వీడియో రూపంలో పెడితే ఎవరికి కనిపించలే. ఇప్పుడు మీకు కనిపించింది, బట్ వేరే వాళ్ళకి కనిపించలేదు. సో దీన్ని నేను అదే చెప్తున్నా. నేను ఏమంటున్నానంటే, జ్యోతిష్య శాస్త్ర రీత్యా చెప్పాల్సినటువంటి ఒకటేనా, సాధ్యమైనంత వరకు జనావాసాలు సాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలను అవాయిడ్ చేయండి. సాధ్యమైనంత వరకు ఇంపార్టెంట్ అయితే తప్ప ప్రయాణాలు చేయకండి. అది రైలు ప్రయాణం కావచ్చు, లేదా వాహన ప్రయాణం కావచ్చు, అలాగే విమాన ప్రయాణం కావచ్చు. మరీ ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలను వాయిదా వేసుకోండి, సొంత వాహనాల్లో, వెహికల్స్. సో ఇది నేను జనాలకు చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణుస్వామి గారు, మీరు విశ్లేషణ అందించినందుకు. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఇది నమ్మకము, అపనమ్మకము, మూఢనమ్మకం అనే విషయాన్ని పక్కన పెడితే, ఎవరైనా సరే ఒకరు హెచ్చరించినప్పుడు, జాగ్రత్తలు చెప్పినప్పుడు దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందన్న ఒక్క కారణంతోనే బీఆర్కే న్యూస్ ఇవాళ వేణుస్వామితో మాట్లాడడం కానివ్వండి, గతంలో ఆయన విమాన ప్రమాదాలకు సంబంధించి చేసిన హెచ్చరికలు కానివ్వండి, సూచనలకు సంబంధించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని ప్రమోట్ చేసే ఉద్దేశం కానివ్వండి, ఆలోచన కానీ బీఆర్కే న్యూస్కి లేదు అని మనము ఇంకొకసారి చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఈ సందర్భంలో మనం కొన్ని పాయింట్స్ డీకోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే మనం మాట్లాడినట్టుగా ఈ గ్రహకూటములు కానివ్వండి, మిగిలినవన్నీ ప్రజల లైఫ్లని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందా, ఈ అహ్మదాబాదు విషయానికి సంబంధించి ఆ ప్రమాదాన్ని ముందే ఊహించారా అన్న కొన్ని ప్రశ్నలు మనం వినిపిస్తున్న నేపథ్యంలో కొన్ని ప్రశ్నలకైతే సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాము. ఏదైతే అహ్మదాబాదు విమాన ప్రమాదానికి సంబంధించి ఈ ఘటనను ఎవరైనా ముందే ఊహించారంటే, కొద్దిమంది ఆస్ట్రాలజర్లు దీనిపైన ఊహించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో మనం చెప్పినట్టుగా ఎవరైతే శర్మిష్ఠా దాస్ అనే ఒక మహిళా జ్యోతిష్యురాలు, అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వేణుస్వామి కూడా వీటికి సంబంధించి డిస్కస్ చేసే ప్రయత్నం చేశారు. ఈమె చెప్పిన ప్రకారం కూడా శర్మిష్ఠా దాసు గతంలోనే ఇప్పుడు ఈ ఊహాగానాలు, అంటే ఏదైతే గురువు గ్రహము మృగశిర అలాగే అర్ధ నక్షత్రాల్లో సంచారం చేయడం వల్ల, అంతేకాకుండా భారతదేశానికి సంబంధించిన మంగళ మహాదశ ఆధారంగా చెక్ చేసినప్పుడు ఇవన్నీ ఉన్నాయన్నది మనకు అర్థమవుతుంది. ఇక అదృష్టం దురదృష్టం అనేవి నిజంగానే ఉన్నాయా, ఇవి మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయన్న ఒక ప్రశ్న అయితే మనం వినిపిస్తుంటుంది. దానికి సంబంధించి నమ్మకాలు, అపనమ్మకాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అందులోనూ ఇలాంటి అదృష్టం దురదృష్టం అన్నది ఖచ్చితంగా అది నమ్మకానికి సంబంధించిన ఇష్యూ. నిజంగా నమ్మాలా వద్దా అన్న డిస్కషన్ చేసే నేపథ్యంలో ఈ అహ్మదాబాద్కి సంబంధించిన ఏదైతే ఫ్లైట్ దుర్ఘటన ఉందో, దీంట్లో కొన్ని విషయాల్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొదటి విషయము 242 మందిని తీసుకొని క్యారీ చేస్తున్న ఈ ఫ్లైట్ కూలిపోవడము, దానికి కారణంగా 275 మంది చనిపోయారు. అయితే ఈ ఇంత విధ్వంసం మధ్యలో కూడా విశ్వాస్ కుమార్ రమేష్ అనే ఒక వ్యక్తి ఈ దుర్ఘటన నుంచి బయటపడ్డమన్నది దాని అదృష్టం నాకు ఇంకేమనాలి అన్నది అయితే ఒక ప్రశ్న వినిపిస్తోంది. అందులోనూ ముఖ్యంగా 11A అనే ఒక సీట్లో తను కూర్చోవడము, ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత, అంటే 242 మందికి గాను 241 మందిని బలిగొన్న ఆ ఘటన నేపథ్యంలో కూడా అది కరెక్ట్గా వెళ్ళి ఏదైతే మనం మాట్లాడుతున్నట్టుగా ఈ హాస్టల్ బిల్డింగ్ మీద పడ్డము, బిల్డింగ్ పడిన తర్వాత కరెక్ట్గా అతను కూర్చున్న దగ్గర మాత్రమే అది విడిపోయి, అంటే రెండుగా చీలిపోయి అతని సీటు మాత్రమే బయటపడ్డము. ఆ తర్వాత మనం చూసాము దాదాపుగా 126,000 లీటర్ల ఫ్యూయల్ అన్నది కాలిన తర్వాత కూడా ఆయన చిన్నపాటి గాయాలతో బయటపడ్డమన్నది అది అదృష్టం కాక ఇంకేమనాలి. ఇక దురదృష్టానికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ అదృష్టానికి సంబంధించి డిస్కస్ చేసే నేపథ్యంలో విజయ్ రూపానీ అని చెప్పి గుజరాత్కి సంబంధించిన ఒక ఎక్స్ సీఎం ఇదే ఫ్లైట్లో ఆయన ప్రయాణం చేశారు. ఆయన 12వ నెంబర్ సీట్లో కూర్చున్నారు. ఎందుకంటే ఆయన తీసుకున్న ఏదైతే బిజినెస్ క్లాస్లో ఉందో అందులో 12వ సీట్లో ఆయన కూర్చున్నారు. అయితే ఆయన జీవితాన్ని గమనించినప్పుడు ఆయన జీవితానికి
1206 అంటే 1206 అనే నెంబర్కి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన వాడే ప్రతి వెహికల్, అంటే అది 2 వీలర్ కొన్నా 4 వీలర్ కొన్నా ఎలాంటి వాహనాన్ని వాడినా సరే 1206 నెంబర్ ఉండేలాగా ఆయన చూసుకోవడం అన్నది ఆయన జీవితంలో రెగ్యులర్గా జరుగుతూనే వచ్చింది. ఇక అదృష్టం దురదృష్టం మాటకు వస్తే ఘటన జరిగిన సమయము, ఘటన జరిగిన రోజు 12/6 అంటే 12 జూన్ రోజున ఈ ఘటన జరిగింది. అంటే ఆయనకి ఏదైతే అదృష్ట సంఖ్య అని అందరూ భావించారో అదే 12వ నెంబరు 6వ నెలలోనే ఆయన మృత్యువాత పడ్డమన్నది కీలకంగా అనిపించే విషయం. ఇక ఆయన ఆన్బోర్డ్ చేసిన టైం కూడా 12 గంటల తర్వాతనే, అంటే 12 గంటల 6 నిమిషాల సమయంలో దాదాపుగా ఆయన బోర్డింగ్ టైంలో ఉన్నారు. అంటే అది కూడా ఆయన మృత్యువును ఆహ్వానించినట్టుగా 12 గంటల తర్వాతనే అది జరగడం అన్నది. ఇక ఆయన కూర్చున్న సీట్ నెంబర్ 12. అంటే ఈ 12/6కు సంబంధించి ఆయన జీవితంలో అంత కీలకంగా ఉన్న నేపథ్యంలో ఆ 12వ తేదీ 6వ నెలలోనే ఆయన మృత్యువాత పడ్డాన్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అదృష్టమో దురదృష్టం అనే విషయాల్ని నమ్మాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది.